నమస్తే. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చాలా ఆరోపిస్తా ఉన్నారు. చాలా రోజుల నుంచి మాదిగలకు టికెట్లు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం. మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి ఈ రోజు ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి? మోత్కుపల్లి గారితో కలిసి మీరు మీటింగ్ పెట్టడం, రేపు మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాదిగలను విస్మరించిందనే విషయం కాంగ్రెస్ పార్టీలో ఉండబడి అత్యంత సీనియర్ నాయకుడైన మా మోత్కుపల్లి గారి అభిప్రాయం. ఎంఆర్పీఎస్ అభిప్రాయమే కాదు కదా, మాదిగల ఆవేదనే కాదు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉండబడే సీనియర్ నాయకుడు ఆవేదన. ఆ ఆవేదనకు ఒక రూపం తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి తన ఆవేదనకు ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నంలో ఇప్పటికే ఒక దీక్ష ఒంటరిగా చేశాడు. కానీ అన్న, నువ్వే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి, మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొంచెం మీ అధ్యయనంలో అందరం కలిసి పనిచేద్దామన్నా, ఖచ్చితంగా నువ్వు దీక్ష చేసినా ధర్నా చేసినా కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది. దానికి శ్రీకారం 4వ తారీఖు నాడు ధర్నా అయినా దీక్ష అయినా పెద్ద ఎత్తున జరుగుతుంది. తెలంగాణలో ఉండబడే మాదిగలందరూ ఆ దీక్షకు ధర్నాకు తరలి రావాలని పిలుపునిస్తున్నాం. ఎందుకోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ మాదిగలకు అన్యాయం చేస్తుంది, ఎందుకు టికెట్ ఇవ్వట్లేదని భావిస్తా ఉన్నారు? నేను అనుకుంటున్నా, ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి మాలలతో కుమ్మక్కైనట్టుగా అర్థమవుతున్నది. దానికి కారణం ఏంటంటే, మాదిగల్ని విస్మరించినా కొద్ది ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ మాలల్ని ప్రోత్సహించకపోతే, మాలలకి పెద్దపీట వేయకపోతే రేపు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉండబడి మల్లికార్జున ఖర్గే మనసులో ఈయన మాదిగలకు అనుకూలంగా లేడు, మాలలకు అనుకూలంగా లేడు అని చెప్పి ఆయన మీద ముద్ర వేసుకుంటే ఎప్పుడైనా పదవికి ఎసరు పెడతాడేమో అని చెప్పి మల్లికార్జున ఖర్గే ద్వారా ఎసరు పెట్టిస్తారనే భయంతో మాదిగలకు ద్రోహం చేయడానికే నేను సిద్ధపడ్డట్టుగా మనకు కనిపిస్తున్నది. ఒక పక్కన బీజేపీ పార్టీ నుంచి 3 టికెట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మాదిగలకి, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. మీరు ఎంఆర్పీఎస్ తరఫున ఏ పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పేసి మాదిగలకు పిలుపునిస్తా ఉన్నారు? ఇప్పుడు మీరే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాకు అన్యాయం చేసింది, అది నా అభిప్రాయం కాదు, మా మోత్కుపల్లి నరసింహ అభిప్రాయం, అందరి అభిప్రాయం. ఇక్కడ అన్యాయం చేసిన పార్టీకి ఓట్లేయమని మా నరసింహన్ అంటాడా అంటే, న్యాయం జరిగేంత వరకు మాత్రం ఆ మాట అన్నాడని నేను అనుకుంటున్నాను నేను కదా. ఏదేమైనా ఆయన ఆవేదనకు రూపం ఇవ్వడానికి మా వంతు అండగా నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే మీరే చెప్పిండ్రు, ఒక పార్టీ 4లో 3 ఇచ్చింది బీజేపీ, ఒక పార్టీ 2 ఇచ్చింది. కాబట్టి మెరుగైన పరిస్థితులు ఎవరు ఇచ్చిండ్రు మాదిగల కంటే బీజేపీ ఇచ్చింది. 2వ స్థానంలో ఎవరున్నారంటే బీఆర్ఎస్ ఇచ్చింది. ఆటోమేటిక్గా మాదిగలు ఎవరికి ఎట్లయినా వాళ్ళు తెలుసుకుంటారు. ఒక పక్కన కడియం శ్రీహరి మీ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేవలం మాదిగలకు సంబంధించినటువంటి వాళ్ళను మోసం చేయడం కోసమే మందకృష్ణ మాదిగ అట్లా మాట్లాడడం జరుగుతూ ఉన్నది, మాదిగలను మోసం చేస్తూ ఉన్నాడు మందకృష్ణ మాదిగ అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కడియం శ్రీహరి గారికి కొద్దిగా వయసు పెరుగుతున్న కొద్దీ స్వార్థం ఎక్కువ పెరిగింది. వయసు పెరుగుతున్న కొద్దీ స్వార్థం ఎక్కువ పెరిగింది. ఆయన 40 ఏళ్ళకు పైగా రాజకీయ జీవితం ఉన్నది. ఒక నలుగురిని ఆయన డెవలప్ చేయలే మాదిగల నుంచి కదా, ఒక్కరిని డెవలప్ చేయలే. ఆయనకు సంబంధం లేకుండా ఎదిగిన వాళ్ళందరి రాజకీయ జీవితాలను ఇబ్బంది పెట్టిండు. కడియం శ్రీహరి వల్ల రాజన్న ఎదగలే, ఎదిగిన రాజన్నను దెబ్బతీసే కుట్రలు చేశాడు. కడియం శ్రీహరి వల్ల ఆరు రమేష్ ఎదగలే, ఆయన వచ్చిన నేపథ్యం వేరు, రాజన్న వచ్చిన నేపథ్యం వేరు, ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసిండు. కడియం శ్రీహరి వల్ల ఇప్పుడు ఉండబడే ప్రస్తుత ఎంపీ దయాకర్ ఎదగలే, ఆయన నేపథ్యం వేరు, ఆయన రాజకీయ అవకాశాలు దెబ్బతీసిండు. అంటే 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు ఆయన మాదిగలకు చేసింది లేదు, కానీ మాదిగలకు నష్టం చేసిందని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్లో టికెట్ వచ్చే సాంబయ్యకు మళ్ళీ అడ్డుపడ్డట్టు అయింది, అదే సమయం ఇందిరకు అడ్డం పడ్డట్టు అయింది, డాక్టర్ పరమేశ్వర్కి అడ్డం పడ్డట్టు అయింది, లేదా దయాకర్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ నుండి ఆయనకు అడ్డం పడ్డట్టు అయింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే అతని స్వార్థం, అతని కుటుంబ స్వార్థం. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మాదిగల్ని ఒక్కరిని డెవలప్ చేయాలి, కానీ 40 ఏళ్ళ తర్వాత తన కుటుంబంలో మన బిడ్డని తీసుకొచ్చిండంటే ఆయనకున్న స్వార్థం మాకు లేదు. మేము గర్వంగా చెప్తాం, ఎంఆర్పీఎస్ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు, ఎంఆర్పీఎస్ ద్వారా ఎదిగిన వాళ్ళు, ఒక సర్పంచ్ మొదలుకొని డిప్యూటీ సీఎం రాజన్న దాకా ఎదిగారు. ఎంతోమంది మంత్రులు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతోమంది ఎంపీలు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్సీలు అయిపోయిండ్రు. అంటే ఎంఆర్పీఎస్లో పనిచేసి ఎదుగుతున్న నాయకులను చూసి మేము గర్వపడతాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం. కానీ పక్క వాళ్ళు ఎదిగితే జీర్ణించుకోలేని స్వార్థపరుడు కడియం శ్రీహరి అనే విషయం రుజువు అవుతాను. రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తాం, రిజర్వేషన్ రద్దు చేస్తామన్నటువంటి బీజేపీ పార్టీ వైపు ఎందుకు మందకృష్ణ గారు వెళ్తా ఉన్నారన్నటువంటి విమర్శలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒక విషయం ఏంటంటే, గౌరవ నరేంద్ర మోడీ గారి పాలన మీద 10 ఏళ్ల పాలన మీద విమర్శలు చేయడానికి, ఆ పాలనలో వైఫల్యాలు చూపెట్టడానికి అవకాశాలు దొరకట్లేదు. కాబట్టి దళిత గిరిజన బలహీన వర్గాల ఓట్లను గంపగుత్తుగా వేయించుకోవడం కోసమే అట్లాంటి దుష్ప్రచారం చేస్తుంది.
గౌరవ నరేంద్ర మోడీ గారు చెప్పాడు, రాజ్యాంగానికి నేను రుణపడి ఉన్నా. ఒక పేద కుటుంబం నుండి వచ్చిన నేను దేశ ప్రధానమంత్రిని కాగలిగానంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. ఆ రాజ్యాంగానికి రుణపడి ఉన్నా అని చెప్పి మాట్లాడాడు. అదే సమయంలో రిజర్వేషన్ విషయానికి కాడికి వచ్చేటప్పటికి లేని రిజర్వేషన్లు సృష్టిస్తున్నారు, కానీ ఉన్న రిజర్వేషన్ తొలగించి చేరతాను ఆయనకు లేదు. ఆయన పరిపాలన రాకముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేవు, అగ్రకులాల పేదలకు ఆయన తీసుకొచ్చిండు. ఆయన పరిపాలన రాకముందు మహిళలకు చట్టసభల రిజర్వేషన్ లేవు, ఆయన బిల్లు పెట్టి ఆమోదం తీసుకొచ్చిండు. భారత రాజ్యాంగాన్ని దేశవ్యాప్తంగా పాక్షికంగా అమలు చేసింది కాంగ్రెస్. ఆర్టికల్ 370 ఉన్నంత వరకు పార్లమెంట్లో తీసుకొచ్చిన ఏ చట్టం కూడా జమ్మూ కాశ్మీర్కి వర్తించదు. కానీ ఆర్టికల్ 370 తీసేయడం ద్వారా, మోడీ తీసేయడం ద్వారా అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం చట్టాలు ఏవైనా సరే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా వర్తిస్తాయి. అందువల్ల రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది, ఎమర్జెన్సీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది వాళ్ళు, రాజ్యాంగాన్ని కూని చేసింది వాళ్ళు. బీజేపీ వల్ల, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యాంగం పటిష్టపడుతున్నది. ప్రజాస్వామ్యంలో పెద్ద ప్రమాదం లేదు. అవినీతి పరులకు మాత్రం భయం ఏర్పడ్డది. కుటుంబాన్ని పాలించే వాళ్ళకు, కుటుంబ పాలన చేసే వాళ్ళకు భయం ఏర్పడుతున్నది అనేసి కూడా స్పష్టంగా రుజువు అవుతున్నాయి.